ఈరోజు మనం వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుందాం. మా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. మా పాపకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది, అందుకే బ్యాక్ పెయిన్ వస్తుంది, లేకపోతే మా పాపకి వైట్ డిశ్చార్జ్ వస్తుంది, అందుకే బాగా సన్నగా ఉంది, వెయిట్ తగ్గిపోతుంది అని. సో వైట్ డిశ్చార్జ్తో బ్యాక్ పెయిన్ నిజంగా వస్తుందా అని మాట్లాడదాం. సో వైట్ డిశ్చార్జ్ అనేది ప్రతి ఆడవాళ్ళకి మెన్స్ట్రల్ పీరియడ్స్లో ఎలా అయితే మనకి ప్రతి మంత్ పీరియడ్ వస్తుందో అలానే ఆ 28 డేస్లో వైట్ డిశ్చార్జ్ కొన్ని రోజులు అవుతుంది. వెట్ డేస్ అంటాము, కొన్ని రోజులు అవ్వదు. సో హార్మోన్ చేంజెస్ తోటి ఎలా అయితే పీరియడ్స్ అవుతుందో అలానే వైట్ డిశ్చార్జ్ కూడా అందరూ ఆడవాళ్ళకి అవుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి సో పీరియడ్ అయిపోయిన వెంటనే కొన్ని రోజులు ఏ డిశ్చార్జ్ ఉండదు. పీరియడ్ మధ్యలో మళ్ళీ ఎగ్ రిలీజ్ అయ్యే ముందు దారం లాగా థ్రెడ్ లాగా డిశ్చార్జ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మన బాడీ మెకానిజం అది హార్మోన్ చేంజెస్ తోటి డిశ్చార్జ్ అనేది గట్టిగా అయిపోతుంది. మళ్ళీ కొన్ని రోజులు ఒక 2-3 రోజులు ఏ డిశ్చార్జ్ ఉండదు. తర్వాత పీరియడ్స్ వచ్చే ముందు మళ్ళీ కొద్దిగా నార్మల్ డిశ్చార్జ్ ఉంటుంది. సో ప్రతి ఆడవాళ్ళకి ఈ కొంచెం నార్మల్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంటుంది. దీన్ని చాలా మంది ఇది అబ్నార్మల్ డిశ్చార్జ్ అని, చాలా మేము మందులు వాడాము తగ్గట్లేదు అని వస్తారు. సో మనకి ఇది నార్మల్ డిశ్చార్జ్, ఇది మన బాడీలో ఇలానే ఉంటుంది అని అర్థమవుతే అప్పుడు మనం కంగారు పడం. సెకండ్, మనకి ఎప్పుడు ఇది ప్రాబ్లం చేస్తుంది అంటే ఈ డిశ్చార్జ్ ఏమైనా రంగు మారినా, గ్రీన్ కలర్గా అవినా, బ్రౌన్ కలర్గా అవినా, ఆర్ కొంచెం దురద ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయినా, ఆర్ యూరిన్లో ఏమన్నా యూరిన్ వెళ్తున్నప్పుడు మంటగా అనిపించినా, అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది మంచిది కాదు. దాన్ని తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.